ఉమ్మడి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వానలతో గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. చెరువులు కాలువల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటితో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. పలు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,78,516 క్యూసెక్కులు వరద వస్తుండగా 39 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదలతో ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు అలుగుపారుతోంది. లింగాపూర్ వాగు ద్వారా ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా ప్రవాహం వస్తోంది. అప్రమత్తమైన అధికారులు ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 అడుగులకు చేరింది. మొత్తం 20,706 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 6 గేట్లెత్తి 41,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నదిలోకి భక్తులను వెళ్లొద్దంటూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. స్వర్ణ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా 3,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి 1 అడుగు మాత్రమే తక్కువగా ఉంది. జుక్కల్లోని కౌల స్నాల జలాశయంలోకి భారీగా ఇన్ఫ్లో చేరుతోంది. 6 గేట్లు ఎత్తి 30,682 క్యూసెక్కుల నీటిని దిగువన మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. డోంగ్లీ మండలం సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి మధునూరు మండలం మీర్జాపూర్లో తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. మంజీరా నది ఉధృతితో ఇప్పటికీ ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 30,358 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 17.955 టీఎంసీలుగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ప్రాజెక్టులోకి 44,000 క్యూసెక్కుల వరద వస్తోంది. అటు గాయత్రి పంప్ హౌస్ నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. భారీ వరదలతో మధ్యమానేరు ప్రాజెక్టులో 20 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. 17 గేట్ల నుంచి 33,000 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సైతం శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. అధికారులు 40 గేట్లెత్తి 8.2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు ప్రస్తుతం 14.78 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 5,95,924 క్యూసెక్కులు వరద వస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుంది. సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరడంతో నదీ తీరాన ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎగువ ప్రాంతాలు ఛత్తీస్గఢ్లోని కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో 24 గేట్లను ఎత్తి 57,000 క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులెవరూ నదిలో స్నానానికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, లాంచీలను అందుబాటులో ఉంచారు. భారీ వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,10,546 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,62,257 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,750
52 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,70,190 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులకు చేరింది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 303.94 టీఎంసీలకు చేరింది.